స్వాతంత్ర్య మహా సంగ్రామంలో మహిళలు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పురుషులతో సమానంగా నడుం బిగించి పోరాడిన మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ల పోరాటం ఈ తరాలకు కూడా ఆదర్శం. సరోజినీ నాయుడు స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించిన, కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా పనిచేసిన రెండవ మహిళ. భారతదేశంలో గవర్నర్ పదవిని చేపట్టిన తొలి మహిళ సరోజినీ నాయుడు. ఆమెను ప్రపంచవ్యాప్తంగా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. బాల మేధావిగా 12 సంవత్సరాలకే మెట్రిక్ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ సాధించడమే కాక పర్షియన్ భాషలో ఒక అద్భుతమైన నాటకాన్ని కూడా రాసి ప్రదర్శించడంతో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ప్రశంసలు అందుకున్నారు. నిజాం నవాబు ఆమెను ప్రభుత్వ ఖర్చులతో ఉన్నత చదువులకు లండన్ పంపించారు. లండన్, కేంబ్రిడ్జ్లో చదివి వచ్చాక హైదరాబాద్లో నిజాం కాలేజీని స్థాపించి దానికి ప్రిన్సిపల్గా పనిచేశారు. కాంగ్రెస్లో అతి తక్కువ కాలంలో జాతీయ నేతగా మారారు. స్వాతంత్ర్యోద్యమ అగ్రనేతలైన గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ ఠాగూర్, మొహమ్మద్ అలీ జిన్నా, అనీ బెసెంట్, గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూలతో అతి సన్నిహితంగా ఉండేవారు. ఆమె కవితా సంపుటి గోల్డెన్ థ్రెష్ హోల్డ్ అందరి ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్ యాబిట్స్లోని గోల్డెన్ థ్రెష్ హోల్డ్ ఇప్పటికీ కవులకు సమావేశ వేదికగా ఉంది. 1917లో భారత మహిళా సంఘాన్ని ఏర్పరిచి దాని అభివృద్ధికి కృషి చేశారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత ఆగ్రా, అవధ్ ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. ఆ పదవిలో ఉండగానే చనిపోయారు.